హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయండి. ఈ శ్రీచైతన్య కాలేజ్ నాకు కూడా తెలియదండి. మా అనుశ్రీ వాళ్ళ ఫ్రెండ్ మా రావాలి, ఇద్దరు కరీంనగర్లో హాస్టల్లో చదువుకున్నారు. వాళ్ళ డాడీ చెప్పడం వల్ల మా పాప కూడా అమ్మతోనే వెళ్తా ఉన్నది. మా పాప కూడా బైపీసీ తీసుకుంటా అని చెప్పాలి. రమేష్ సార్ పేరు చెప్తే వచ్చి కలిసి ఫీజు అడ్మిషన్ చేశాం సార్. ఏంటంటే నాకు ఇద్దరు పాపలు, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th, పెద్ద అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్. నేను రైతు బిడ్డనండి, కానీ అనుకోని పరిస్థితుల వల్ల చాలా చాలా అనుకూలంగా పరిస్థితులు ఎదురయ్యాయి. దానివల్ల మేము కొంత అప్పు కూడా అయింది నాకు. ఆ అప్పు వల్ల కూడా నేను హైదరాబాద్కి వచ్చి ఈసీఏలో వాచ్మెన్గా మా మిస్సెస్ నేను ఇద్దరం ఆ అప్పు తీర్చుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాం. దానివల్ల మేము మా భార్య ఏంటంటే మా భార్య వాచ్మెన్గా ఉండి నేను కూలి పని చేసుకుంటూ పార పని చేసుకుంటూ మాలు కలుపుకుంటూ అట్లా అప్పు చేసుకుని మా పిల్లల్ని చదివించుకొని కష్టపడి ఇక్కడ వంటిమామి దగ్గర హాస్పిటల్ ఉందండి. ఆయనే డాక్టర్ చైర్మన్, డాక్టర్ యాకయ్య మా బావ. దానివల్ల ఎక్కడ ఏం కష్టపడతారో ఇక్కడికి రా, హాస్పిటల్కి రాని వచ్చి ఇక్కడ మా ఆవిడ చదువుకోకుండా కానీ కూడా గైనకాలజీలో ఓటీ అసిస్టెంట్ చేస్తుంది. నేను ఆప్థమాలజీలో చేస్తున్నాను, కానీ వ్యవసాయం వదిలేసినాం. దానికి ఎందుకంటే ఎంత చేసినా కానీ మాకు ఫలితం దక్కలేదు. నా భార్య కూడా నాతో పాటుగా సహభాగం చేసింది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అయ్యి నా పిల్లలు కూడా అలాంటి పరిస్థితి రాకుండా, నాకు ఇద్దరు కొడుకులు లేరు, ఇద్దరు బిడ్డలు కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు. నా పిల్లలని బయటకు వెళ్ళి అప్పు చేసుకొని ఏదో ఉన్నది పని చేసుకొని వచ్చి నా పిల్లల్ని చదివించుకుంటున్నాం. కాబట్టి మీరు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత లేని వాళ్ళు ఉన్నారు, కష్టపడి చదివించే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా మాలాంటి పరిస్థితుల్లో కూడా చదివిస్తారు. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు మీరు మంచిగా చదువుకొని నా బిడ్డ డాక్టర్ కావాలని చదివిస్తున్నారు. మీరు కూడా అలాంటి మాలా కష్టపడకుండా మీరు మంచిగా భోజనం చేసుకుంటూ స్నాక్స్ చేసుకుంటూ సండే మమ్మీ వాళ్ళు రావడం ఇలాంటివి చూస్తున్నారు. మా మీద బెంగ పెట్టుకోకుండా మీరు కూడా చాలా మంచిగా చదువుకొని పైగా చదువుకొని మంచిగా డాక్టర్ కావాలని నేను కోరుతున్నాను. ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎంత కష్టపడినా కానీ పిల్లల్ని చదివించే శక్తి మా దగ్గరనేది, మా పేరెంట్స్ దగ్గర. కానీ మీరు ఎక్కువ పోకుండా ముందడుగు వేసుకుంటూ చదువుకోవాలి, బాగా పైకి రావాలి అని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు నేను కూడా నాగలి దున్నిన, వరి కోసిన, పొలం పనులు చేసుకున్నా, అట్లాంటి పనులు చాలా 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 చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, అప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు కూడా ఆటోమేటిక్ ఆటోలు అయినాయి. పొలం దగ్గర పోమంటే నేను ఓనరా అనేది ఉండేది. స్కూల్కి కూడా పోరా బాబు అంటే నేను ఓను రేపు పోతా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాంటి కాకుండా కూడా మీరు కాలేజీలో ఉండి మంచి మమ్మీ డాడీకి దూరంగా ఉన్న ఉపాధ్యాయులు అందరూ, టీచర్స్ అందరూ మీకు దగ్గర అమ్మ నాన్న వాళ్ళే, మేము కాదు ఎక్కువ చూసుకునేది. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచిగా పైగా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. కష్టాలు ఉన్నాయి. మనందరి తరపున పెద్ద ఆయన ఒక వర్డ్ ఎవరు చెప్పరమ్మా. నేను నా భార్య వాచ్మెన్గా పనిచేసామని మనందరి తరపున ఆ అమ్మాయి ఫీజు రద్దు చేసేస్తాం. అది ఆయన ఇంతమంది పిల్లల ముందు నేను వాచ్మెన్గా
నా పిల్లని ఏ విధంగా చూస్తారు అనే ఒక బాధలో ఉండి కూడా వాస్తవం తెలియచేయాలనే ఉద్దేశంతో తెలియజేశారు. ఇది రైతు యొక్క ఆలోచన విధానం, రైతు యొక్క మానసిక పరిస్థితి. వ్యవసాయం వినండి, వ్యవసాయం చేస్తే చివరికి ఇట్లా కాదు, ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా మమకారంతో ఈ భారతదేశం యొక్క వరం అని చెప్పాను కదా, ఇది ఇట్లాంటి వ్యక్తులే ఈ భారతదేశానికి వరం. కాబట్టి బాధ్యతగా ఉన్నాను. మీరు ఎవ్వరూ ఏ రకమైన సాక్రిఫికేషన్ చేయొద్దు, బట్ బాధ్యతగా ఉండండి, బాధ్యతగా ఉండండి. మీకు ఇష్టమైన పని కోసం మీరు కష్టించండి, దాని ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయండి. మనం కష్టపడటం వరకే మన డ్యూటీ, ఫలితాలు అనేది మీ చేతిలో కాదు. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు, డే అండ్ నైట్, భార్య భర్త ఇద్దరు కష్టపడ్డారు, బట్ ఫలితం అప్పులు మిగిలిన. అయినా ధైర్యపడకుండా ఇద్దరు వాచ్మెన్లుగా చేస్తే ఏం సాధిస్తారో మీరు రాండి అని చెప్పి వాళ్ళ బావగారు ఎవరో మీరు కూడా రేపు నిజమైన అవసరం ఉన్న వ్యక్తుల దగ్గర తీయండి. వాళ్ళ బావగారు మంచి ఆయనకి దండం పెట్టాలి. ఇప్పుడు మనం ఆ డాక్టర్కి ఆయన గొప్ప మనసుతో ఆలోచించాడు. అని నా బావమర్ది నా చెల్లి రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారు, తీసుకొచ్చి ఇద్దరిని ఒకళ్ళ ఆప్తమాలజీలో ఇంకొకళ్ళ గైనకాలజీలో చక్కగా వాళ్ళని అసిస్టెంట్గా తయారు చేసి వాళ్ళ బిడ్డలు చదువుకోవాల్సిన సపోర్ట్ చేస్తున్నాడు. సార్ మీరు చేయాల్సిన పని రేపది గుర్తుంచుకోండి. నిజంగా నిజాయితీగా అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే దగ్గర తెచ్చి కావాల్సిన సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఇట్లాంటి డాక్టర్స్ ఎంతో మంది తయారవుతారు. వాళ్ళే ఇవాళ ఆదర్శంగా 10 మందికి సహాయపడతారు. ధన్యవాదాలు సార్. నిజంగా భగవంతుడు మంచిగా మీ బిడ్డకి మంచి భవిష్యత్తు, మీరు ఇంకా కష్టపడి చిన్నమ్మాయిని కూడా మంచిగా చదివించుకోండి. థ్యాంక్ యూ అండి.